ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? కూలీ కలెక్షన్స్ నిన్న చూసుకున్నట్లయితే 400 కోట్లు వచ్చాయి అనేటటువంటి 404 కోట్లు వచ్చాయి అనేటటువంటి ఒక అఫీషియల్ పోస్టర్ అయితే వీళ్ళు రిలీజ్ చేశారనమాట. ఇక దీని మీద బాగా కాంట్రవర్సీ అయితే క్రియేట్ అయింది. గూగుల్ చూసుకున్నట్లయితే ఈ విధంగా 206 కలెక్షన్స్ 194 వచ్చాయి అనేటటువంటిది ప్రతిపాదిస్తుంది. వేరే వేరే వెబ్సైట్లు కూడా ఇదే ప్రతిపాదిస్తున్నాయి. కానీ వీళ్ళు మట్టికి 404 వచ్చాయని చెప్పి ఎలా వేసుకున్నారు? మరీ అంత దద్దమల్లా గానొస్తున్నావా అని చెప్పి చాలామంది అయితే ట్రోల్ చేస్తున్నారు. ఈరోజు ఈ వీడియోలో కూలీ సినిమా ఒరిజినల్ కలెక్షన్స్ వేసుకుందా, ఫేక్ కలెక్షన్స్ వేసుకుందా అనేటటువంటిది పాయింట్ టు పాయింట్ మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట నాకు ఆశ్చర్యం కలిగింది ఏంటంటే, కూలీ సినిమాలో హీరో అయ్యేది ఖచ్చితంగా అనిరుద్ధే అనుకున్నా. ఐదర్ అనిరుద్ధ్ అవుతాడు లేదా మన రజనీకాంత్ గారు అవుతారు అని చెప్పి నేనైతే 100% అనుకున్నా. ఇక చూసుకున్నట్లయితే శోభిన్ అంటే దయాలకి బేభత్సమైనటువంటి ఎలివేషన్ లోకేష్ కనకరాజు అయితే ఇచ్చిపడేసిండు, లేదా తన అవుతాడు. ఎందుకంటే తన యొక్క విలనిజం అయితే వేరే లెవెల్ ఉంది. తన వైఫ్గా చేసినటువంటి ప్రణీత అనుకుంటా, తను కూడా యాక్టింగ్ చాలా బాగా చేసింది. ఈ విధంగా వీళ్ళ నలుగురులో ఎవరిలో ఒకరు హీరోలు అవుతారు, వీళ్ళ నలుగురులో ఎవరిలో ఒకరు ఇది అవుతారు అని చెప్పి నేనైతే అనుకున్నా. ఇక నాగార్జున గారి గురించి మాట్లాడుకుంటే నాకు ఆయన క్యారెక్టర్ అసలుకే నచ్చలేదు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో చేశా, విన్నారు కదా ఈ షార్ట్ వీడియో. ఈ షార్ట్ వీడియోలో చెప్పింది ఏంటంటే, కొడుకుని తన ఎదురుగానే వీడియో కాల్లో చంపేస్తున్నా కనీసం ఏం చేయలేడు. ఒకడు 8 సంవత్సరాలుగా మనోని బకరా చేస్తున్నా అన్నీ ఏం చేయలేడు. ఈ విధంగా తాగి పడుకోవడం తప్ప నాగార్జున గారి క్యారెక్టర్ ఏమీ లేదు అందులో. అండ్ ఈయన విలన్ ఏంది, మేము ఏ రేంజ్లో ఊహించుకున్నాం, ఆల్రెడీ లీక్ అయినటువంటి వీడియోనే మాకు వేరే లెవెల్ అనిపించింది. ఆ రేంజ్లో మేము ఎక్స్పెక్ట్ చేస్తే కనీసం దాంట్లో నాట్ 1% కూడా లోకేష్ మాకు చూపించలేదు అని చెప్పి నేనైతే బాగా కోపడ్డా, బాగా ఇదేనా అనమాట. సో తెలుగులో ఉన్నటువంటి నాగార్జున అభిమానులు కూడా అదే చేశారనమాట. లోకేష్ కనకరాజ్ నీకు నాగార్జున గారిని చూపించడం రాలేదు, ఒకసారి మన రాఘవ లారెన్స్ అని చెప్పి ఒక డైరెక్టర్ ఉంటాడు, ఆయన కూడా తమిళ డైరెక్టరే, ఆయన దగ్గర కోచింగ్ తీసుకో, ఆయన డాన్ సినిమాలో ఎలా చూపించిండో తెలుసా అని చెప్పి అందరూ ట్రెండ్ చేయడం, ట్రోల్ చేయడం జరిగిందనమాట. కానీ ఇదంతా కూడా రివర్స్ అయిపోయింది అనమాట. ఇక్కడ తమిళ్లో నేను ఇందాక ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన ఒక రీల్ వచ్చింది, నాగార్జున గారికి ఎలివేట్ చేసుకుంటా తమిళ ఒక పేజీ ఎలివేషన్ అయితే ఇచ్చిందనమాట. బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ అయినా, ఆయన కత్తి పట్టుకునేదైనా, ఆయన మందు తాగైనా, గ్లాస్ పట్టుకునేదానికైనా బాగా ఎలివేషన్ ఇచ్చి ఇచ్చేస్తారనమాట. ఇంకో రీల్ చూసా, అదేంటంటే చైన్ బీకేటటువంటిది. మ్యాజిక్ ఏంటంటే ఇది ఏదైతే ఉన్నాయో తెలుగు మీమ్ పేజెస్లో, తెలుగు ట్రోల్ పేజెస్లో, తెలుగు ఇన్స్టాగ్రామ్ పేజెస్లో రాట్లా, తమిళ ఇన్స్టాగ్రామ్ పేజెస్లో ఆల్మోస్ట్ స్క్రోల్ చేస్తూ వెళ్తుంటే 60 రీల్స్ అయితే నాకైతే దర్శనమిచ్చే. ఏంద్రా అని చెప్పి ట్విట్టర్ ఓపెన్ చేసి చూస్తే తమిళ్లో ఉన్నటువంటి తంబీలందరూ కూడా నాగార్జున గారి యాక్టింగ్కి గులాం అయిపోయారంట. సైమన్ అని చెప్పి మా నోట్లో నువ్వు పెట్టావే లోకేష్ కనకరాజ్, కానీ మేము విధంగా అనుకోవట్లా, నిజంగా చాలా క్యారెక్టర్స్ని డామినేట్ చేశారా, తనైతే యాక్ట్ చేసిండు. మాకు సైమన్ చాలా బాగా నచ్చిండు, మా నాగ్సా చాలా బాగా నచ్చిండు అని చెప్పి ఆయన ఇప్పుడు ఉన్నటువంటి లుక్స్, ఇంకా శివ సినిమాలో ఉన్నటువంటి లుక్స్ కంపారిజన్ చేసుకొని భయంకరమైనటువంటి రీల్ చేయడం, ఆయనకి బాగా ఎలివేట్ ఇవ్వటం, ఆయనకి బాగా అభిమానులు అయిపోవటం. అంతేందుకు ఒకసారి పేజీలు చెక్ చేయండి, ఒకప్పుడు నాగార్జున గారికి కనీసం అభిమాన పేజ్ ఉందో లేదో అనేటటువంటిది తెలియదు, కానీ ఈసారి భయంకరంగా వచ్చేసి అనమాట. ఇది ఎక్కడి మాసరా మామ, మా హీరో మాకే నచ్చలేదు, మీకెలా నచ్చిండ్రా? ఇప్పుడు మన కితకితలో డైలాగ్ ఉంటుంది కదా, సేమ్ ఇదే డైలాగ్ గుర్తొచ్చింది అనమాట. వాళ్ళ యొక్క క్యారెక్టర్ ఏంటి, వాళ్ళ యొక్క మనస్తత్వం ఏంటి అనేటటువంటిది మనకైతే అర్థం కాదు భయ్య. ఎందుకంటే 1000 కోట్ల సినిమా ఒక్కటికోలేదు, ఎందుకురా 1000 కోట్ల సినిమా ఒక్కటికోలేదు అని మనం మురుగదాస్ గారిని అడిగితే మురుగదాస్ గారు ఏం చెప్పారో తెలుసా? మీరు 1000 కోట్ల సినిమా తీయగలరు, 2000 కోట్ల సినిమా తీయగలరు, కానీ మా తమిళ డైరెక్టర్లు 1000-2000 కోట్ల సినిమా తీయలేరు, ఓన్లీ మేము సమాజానికి పనికొచ్చేటటువంటి సినిమాలు చేస్తామని చెప్పి ఆయన స్టేట్మెంట్ చేయటం, అవి కాంట్రవర్సీగా గురి చేయటం. సో ఇదేదో మెంగళాకం మంగళవారం అనేటటువంటి ఫీలింగ్ కూడా నాకైతే కలిగింది. ఎందుకంటే ది గ్రేస్ మురుగదాస్ గారు ఆయన ఆ విధంగా మాట్లాడడం అయితే 100% తప్పు, అలా మాట్లాడుతుందని చెప్పి నేను ఇచ్చేయలేదు, దానికి కూడా వాళ్ళు సపోర్ట్ చేయటం. సో ఇవన్నీ కాదనుకోండి, ఇప్పుడు 1000 కోట్లు అనేటటువంటిది ఎవరికైనా డ్రీమ్ అనమాట. మేము కొట్లాపోతున్నాం, మాకు చేత కావట్లేదని చెప్పొచ్చు కదా, అలా చెప్పట్లా. మేము ఉన్నతమైన సినిమాలు చేస్తాం. మీరు తీసినటువంటి ఆ PS1 PS2 వల్ల ఏం ఉపయోగం ఉంది? మొన్న ఈ మధ్య తీసినటువంటి అప్పుడెప్పుడో మా నాగార్జున మహేష్ బాబుతో తీశారు కదా, మా అందరికీ రాడ్ దింపారు కదా, ఆ స్పైడర్తో ఏం మెసేజ్ ఇచ్చారు అనేటటువంటిది ఒకసారి మీరు హానెస్టీగా కామెంట్ చేయండి. మురుగదాస్ గారు నాకైతే వినాలని ఉందన్నమాట. ఈ విధంగా ఆయన మాట్లాడడం అయితే నాకు నిజంగా నొప్పించింది. సో వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఏంటి అనేటటువంటిది ఇంకా అర్థం కాదు. వాళ్ళు ఏంటంటే బాగా కుత్తలాడిపోతున్నారు అనమాట. ఇప్పుడు మాకు ఉన్నటువంటి వన్ అండ్ ఓన్లీ హోప్ లోకేష్ కనకరాజే, ఆయన మరియు రజనీకాంత్ గారు ఆల్రెడీ ప్రీవియస్ సినిమాలో 700 కోట్లు కొట్టిండు జైలర్ సినిమాతో. అండ్ లోకేష్ కూడా మంచి పొటెన్షియాలిటీ ఉన్నటువంటి డైరెక్టర్. వీళ్ళిద్దరు కలిసి తీస్తే ఖచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్, ఖచ్చితంగా 1000 కోట్లు అని చెప్పి వాళ్ళు ఫిక్స్ అయి కూర్చున్నారు. కానీ ఆ 1000 కోట్లు రావు అనేటటువంటి తెలిసిన తర్వాత ఇక ఏదేదో మాట్లాడేస్తున్నారు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది అనమాట. దీని మీద మీ ఒపీనియన్ కూడా తెలియజేయండి. సో ఇది ప్రతి చిన్న ఇండస్ట్రీ, కన్నడ ఇండస్ట్రీ కూడా ఉన్నాయి అబ్బా 1000 కోట్లు, మీకు 1000 కోట్లు అంటే ఇంకా అది మీ కుల్లే అని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. సో కూలీ కలెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. చూడండి, సో నేను ఆల్రెడీ చెప్పాను అనమాట, 320
కోట్లు ఆల్మోస్ట్ 3 డేస్లోనే వసూలు చేసి చూపించింది. అంటే 3 డేస్ అంటే నేను ఆ రోజు చేసింది 4th డే అనమాట. 4th డే అప్పటికి 2 షోస్ అయితే కంప్లీట్ అయ్యాయి, మార్నింగ్ మరియు మ్యాట్నింగ్ కంప్లీట్ అయ్యాయి. నేను ఫస్ట్ సెకండ్ చెప్పలేదు, అంటే వీళ్ళ అంచనా ప్రకారం నేను 320 అనేటటువంటిది 100% కరెక్టే, కానీ ఫస్ట్ సెకండ్ షోకి ఓన్లీ 100 కోట్లు ఎలా వచ్చేస్తాయి అనేటటువంటిది నాకైతే అర్థం కావట్లేదు అనమాట. ఇదైతే 100% ఫేక్. రియల్ కలెక్షన్ చూసుకున్నట్లయితే ఓన్లీ 350 కోట్లే. ఒక 50 కోట్లు ఎక్స్ట్రాగా యాడ్ చేసి వీళ్ళైతే మన ముందు పెట్టేశారు అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఇక నాకు బాధగా అనిపించింది ఏంటంటే లోకేష్ కనకరాజు గారి సినిమాలో కూడా ఈ విధంగా ఫేక్ కలెక్షన్స్ పోస్టర్స్ దర్శనమిస్తాయి కదా అనేటటువంటి ఫీలింగ్ తప్పకుండా కలిగిద్ది అనమాట. 50 కోట్లకే బ్రో అంటే 50 కోట్లు కాదు, కోటి రూపాయలు కూడా మ్యాటర్. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, సందీప్ రెడ్డి వంగ యానిమల్ కలెక్షన్స్ 970-975 నేషంటూ ఆయన రౌండ్ ఫిగర్ జస్ట్ 35 కోట్లు, జస్ట్ 25 కోట్లు కలిపి 1000 కోట్లు వేసుకోవచ్చు. ఆయన ఆ విధంగా వేసుకోవాలి, ఎందుకంటే ఆయన క్యారెక్టర్ అది. అదేవిధంగా మన లోకేష్ కనకరాజు కూడా మంచి క్యారెక్టర్ ఉంది అని చెప్పి నేనైతే అనుకున్నాను, కానీ ఆయన కూడా ఫేక్ కలెక్షన్స్ పోస్టర్స్ని ఎంకరేజ్ చేయడం నాకైతే చాలా బాధగా అనిపించింది అనమాట. నిజానికి టికెట్స్ అన్ని బుక్ అవుతాయి అంటే ఒకసారి బుక్ మై షోలోకి వెళ్ళి మీరే చెక్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. రిలీజ్ అయిన రోజు బాగానే ఉంది, నెక్స్ట్ డే ఇండిపెండెన్స్ బాగానే ఉంది, సాటర్డే కొద్దిగా స్లోగా ఉంది, సండే పర్లేదు అనమాట. మళ్ళీ మండే ఎక్కడ నుండి కలెక్షన్స్ వచ్చాయి అనేటటువంటిది నాకు అర్థం కావట్లా. మండే భయంకరమైనటువంటి వానలు ఉన్నాయి. నైజాంలో కలెక్షన్సే రాలేదు, హైదరాబాద్లో చూసుకున్న, తెలంగాణలో అయినా ఆంధ్రాలో చూసుకున్న చాలా అంటే చాలా తక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి. గంటకి కనీసం 5000 టికెట్లు కూడా బుక్ అవ్వట్లా. అయినా కానీ 100 కోట్లు ఎలా వచ్చి పడతాయి అనేటటువంటిది ఇక మూవీ టీమ్కే తెలియాలన్నమాట, ఇంకా సన్ పిక్చర్కే తెలియాలి. ఎందుకు ఎంత ఫేక్ కలెక్షన్స్ చేయాలనేటటువంటిది నాకైతే తెలియట్లేదు, ఎందుకంటే రజనీకాంత్ గారు ఉన్నారు అని చెప్పి మనమైతే ఇదేనమాట. సో ఇక్కడ ఫేక్ కలెక్షన్స్ చేశారు, సో బ్రేక్ ఈవెన్ దాటిద్దా అంటే నేను మీకు చెప్పా ఆల్రెడీ. కూలీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 600 కోట్లు. 600 కోట్లు ఎలా అయిందంటే సినిమాకి పెట్టింది 350 కోట్లే, కానీ ఇందులో మన రజనీకాంత్ గారికి ఇచ్చింది 200 కోట్లు. మిగిలిన 150 కోట్లలో మిగతా కాస్ట్ అంతా కూడా మేనేజ్ చేశారు. ఇప్పటిదాకా అమీర్ ఖాన్ గారు భయంకరంగా డబ్బులు తీసుకొని ఉంటాడులే అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఆయన వచ్చి ఫ్రీగా నటించిందంట. అప్పుడు మన లోకేష్ కనకరాజు అంటే చాలు, అప్పుడు సూర్యబాయ్ వచ్చి ఫ్రీగా నటించిండు, ఇప్పుడు మరి అమీర్ ఖాన్ గారు కూడా వచ్చి ఫ్రీగా నటించారనమాట. మరి వీళ్ళ రుణం నెక్స్ట్ సినిమాలైనా సరే లోకేష్ కనకరాజు గారు తీసుకోవాలి అని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది అనమాట హానెస్టీగా చెప్పేయాలి అంటే కూలీ మూవీ వాళ్ళు కూడా ఫేక్ కలెక్షన్స్ చేయడం నన్ను అయితే బాధ పెట్టింది అనేటటువంటిది 100% వాస్తవం. ఉన్న కలెక్షన్స్ ఉన్నట్టేయండి, ఒరిజినల్ కలెక్షన్స్ మాకు చూపించండి. ఏమైంది అనేటటువంటిది తెలియదు. ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ అయితే కాదంట్లా. 600 కోట్లు కొట్టదా అంటే ఎందుకు కొట్టదు? ఇప్పటికే ఆల్మోస్ట్ ఒక 170 కోట్లు నెట్ కలెక్షన్ షేర్ వసూలు చూపించింది. ఏది అటు అమెరికాలో అయినా ఇటు ఓవరాల్గా వరల్డ్ వైడ్గా వచ్చినటువంటి కలెక్షన్స్లో ఆల్మోస్ట్ 170-180 కోట్ల షేర్ని వసూలు చేసి చూపించింది. ఎందుకు వసూలు చేసి చూపించింది? ఓన్లీ తలేవాయ్ ఫర్ రీజన్, లోకేష్ కనకరాజు ఫర్ రీజన్. సినిమాకి వెళ్ళొచ్చి నాకు చెప్తున్నారు సినిమా బాగలేదు రాని, కానీ వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు అంటే ఏమో ఈ రివ్యూస్ మేము నమ్మం, యూట్యూబర్స్ని మేము నమ్మం, మంచి సినిమా చేస్తారేమో, లోకేష్ కనకరాజు మీద మాకు నమ్మకం ఉంది అని చెప్పి గుడ్డిగా వెళ్ళిపోతున్నారు బై ఆడియన్స్. ఇది బట్టి హానెస్ట్గా చెప్పొచ్చు. వార్ 2 మీద నెగిటివ్ నడిచినప్పుడు చాలామంది వెనకడిగేసి ఆగారులే, కానీ కూలీ మీద నెగిటివ్ నడుస్తుంటే ఎవరు ఆగట్లేదంటే కారణం లోకి అనేటటువంటి ఒకే ఒక వర్డ్ అనమాట. ఆ వర్డ్ని ఆయన నిలబెట్టుకోవాలి అని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. నెక్స్ట్ సినిమాకైనా సరే ఎలాంటి మిస్టేక్ చేయమాకండి సార్, ఎందుకంటే ప్రీవియస్ వర్క్స్తో పోలిస్తే ఇదే సార్ మీ దరిద్ర వర్క్. ఇందాలే బోరు కొట్టి విక్రమ్లో ఒక సీన్ చూసిన, ఆ మాస్క్ తీసినప్పుడు కాలమే కవ్వించిన మరలా వచ్చెను నాయకుడు, అది ఇప్పుడు చూస్తున్నా కానీ ఎలా అనిపిస్తుంది. అలాంటి సీన్లు రాసుకునే మీరు, అలాంటి డైలాగులు రాసుకునే మీరు ఇంకా మొదలెడదామా ఇక ముగించేద్దామా? ఏం సార్ అంటే మన కమల్ హాసన్ గారికి నేను ఎలాగోలాగా విక్రమ్ ఇచ్చేసా, రజనీకాంత్ గారికి కూలీ ఇవ్వాలని చెప్పి ఏదో నెట్టకొచ్చారులే, కానీ ఏం పెట్టారు అనేటటువంటిది మీకే తెలియాలన్నమాట. అర్థం లేని మీరు 10 మంది హీరోస్తో తీయాల్సిన అవసరం లేదు. ఖైదీ ఎలా తీశారు? ఒక్క హీరోతో తీశారు, ఒక్క రాత్రే జరిగింది అదంతా. ఎలా గట్టిపడేసింది ఆ టైంలో వచ్చినటువంటి బిగిల్ సినిమాకి పెద్ద బొక్క పెట్టి కూర్చుంది. ఇది 100% వాస్తవమే, ఎవడైనా ఒప్పుకోవాలి. సో మీలో ఉన్నటువంటి పొటెన్షియాలిటీ మీరు ఈ కామియోస్ వీటిలో పెట్టేటటువంటి శ్రద్ధ దయచేసి స్టోరీ మీద పెట్టండి, హీరోస్ ఎంట్రీస్ మీద పెట్టండి, ఎల్సీయూ కనెక్ట్ చేసే దాని మీద పెట్టండి. మా థియరీ అట్టు ఉంటుందో తెలుసా, ఈ విధంగా పెట్టి ఇట్టా అని చెప్పి మా థిరీలు మేము వేసుకుంటున్నాం, మీరేమో సింపుల్గా ఇట్టా. అంతేందుకు ఫ్రెండ్స్, నిన్న నాకు ఒక ఆలోచన వచ్చింది. లియో సినిమాలో లాస్ట్గా ఎల్సీయూని కనెక్ట్ చేశారు, కానీ అసలు అవసరమే లేదు. కమల్ హాసన్ గారు అనవసరంగా ఫోన్ చేసి మన విజయ్తో మాట్లాడిండే, కానీ లాస్ట్కి లియో ఫోన్ చేస్తే ఎలా ఉండేది? మన పార్థిబన్కి లియో ఫోన్ చేసి నాందా లియోడా అంటే ఎలా ఉండేది? అక్కడ థియేటర్ షేక్ అయ్యాయన్నమాట. ఎల్సీయూ కొద్దిగా ప్రాపర్గా కలెక్ట్ చేసి లాస్ట్కి లియోనే పార్థిబన్కి ఫోన్ చేసినట్టయితే వామ్మో అని చెప్పి మెంటల్ మాస్ ఎక్కి థియేటర్లో కొట్టుకొని వచ్చాడు ఒక్కొక్కడు. మరి నాకు వస్తానే ఇలాంటి థాట్ లోకేష్ కనకరాజు గారికి ఎందుకు రావట్లేదు అనేటటువంటిది నాకైతే అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఇదే అనమాట ఫైనల్గా తెలుసుకుంది. దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా కింద తెలియజేయండి. తర్వాత వార్ 2 కలెక్షన్స్ గురించి ఇంకో వీడియో చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్, నమస్కారం.